Jesus Christ. మీ అందరికీ కూడా గొప్ప దేవుని యొక్క శుభనామమున వందనాలు చెల్లిస్తున్నాను. Don't worry, I am not going to too long, but I will be finishing within 15 minutes. నేను ఎక్కువ సమయం తీసుకోను, మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు. నేను 15 నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగిస్తాను. I have a lot of things to say, but this is the time that we have to rest and we have to go to our homes. I know there are a lot of people came all the way, so they have to go back home. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనమందరూ ఇళ్ళకి వెళ్ళాలి. మనకెన్నో మరి అవసరతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. అందు నిమిత్తము నేను చాలా తక్కువగా మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాను. I thank Pastor Bishop sir for inviting me and trusting me to preach the word of God today. ఈ రోజు నాకు ఈ వాక్యం చెప్పడానికి, మీతో పంచడానికి నాకు అవకాశం ఇచ్చిన, నన్ను ఆహ్వానించిన బిషప్ అయ్య గారికి వందనాలు I'm so honored, I really privileged to be in this presence of the Lord with you all guys. మీ అందరితో నేను ఉండడం నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. So thank you for all the people who come all the way, and thank you for the technicians, thank you for the cameraman and videographers. We thank you so much. When I invited all my team members, they came all the way from Vijayanagaram. I want to thank all of them. మీరందరూ చాలా దూరం నుండి వచ్చారు. అలాగే టెక్నీషియన్స్ విషయంలో కానీ, కెమెరామెన్లో వారి బట్టి కానీ, ఇంకా తదితరులందరూ బట్టి కానీ నేను దేవుని స్తుతిస్తున్నాను, ఎందుకంటే వారు చాలా దూరం నుంచి కూడా వచ్చారు. So today I want to say about nothing is impossible with God. ఈ రోజు నేను దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే విషయాన్ని మాట్లాడాను. I know many of the times there are so many impossible things that run in our life. నాకు తెలుసు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో అసాధ్యమైన విషయాలు మనం ఎన్నో ఎదుర్కొన్నాం. Some of you facing situations that seems completely hopeless. అనేక సందర్భాల్లో మీలో కొంతమంది మరి నిరీక్షణ లేని ఒక గొప్ప విషయాన్ని మీరు ఎదుర్కొన్నారు. Some are fighting personal battles, some are fighting their public battles. కొంతమంది మీరు వ్యక్తిగతంగా సమాజంలో గాని అనేక పరిస్థితులు గాని మీరు పోరాడుతూనే ఉన్నారు. But I want to tell you today, the Lord is going to set you free from every problems. కానీ ఈ రోజు నేను మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతి విషయం నుంచి మీకు అన్ని విడుదల కలుగజేస్తాడు. Nothing else impossible to Jesus. యేసుక్రీస్తుకి అసాధ్యమైనది ఏది లేదు. God want to do something great in your life. దేవుడు మీ జీవితాల్లో ఏదో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. You have come here to experience the presence of God. ఇక్కడికి మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా